ఓం హ్రీం షౌం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలతం సర్వోతముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమాం నమః అనేది మన నరసింహస్వామి గారిది ఒకటి. ఆయన ఉగ్ర రూపాన్ని, ఆయన శక్తిని వివరించే ఒక మంత్రం. సో దాన్ని మళ్ళీ మన ముందుకు ఈరోజు హోమ్ వాలే ఫిలిమ్స్ వాళ్ళు అయితే ఒక సినిమా రూపంలో తీసుకురావడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలకు భక్త ప్రహ్లాద కథ అనేది ఎక్కువగా తెలియదు. సినిమాల్లో రావడం జరుగుతుంది, పుస్తకాల్లో ఉన్న పుస్తకాలు చదివే రోజుల్లో ఈరోజు పిల్లలు లేరు కాబట్టి ఒక ఎనిమేటెడ్ రూపంలో CGIని యూజ్ చేసి మంచి సినిమాని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది హోమ్ వాలే వాళ్ళు. అంతకుముందు KGF, సలార్ సినిమాలు ఏ విధంగా అయితే తీసుకురావడం జరిగిందో, ఒక ఎనిమేటెడ్ మూవీ వస్తుందన్నప్పుడు, ఒక దేవునికి సంబంధించి సినిమా వస్తుందన్నప్పుడు ఎనిమేటెడ్ మూవీలే కదా ఎవరు చూస్తారో అనుకోవడం జరిగింది. కానీ మాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం జరుగుతుంది. బేసిక్గా ఎలాంటి సినిమా తీసినా సరే, లవ్ స్టోరీలు తీసినా, యాక్షన్ మూవీస్ తీసినా, పీరియాడిక్ డ్రామాలు, దేవునికి సంబంధించిన సినిమాలు ఏవి తీసినా ఖచ్చితంగా కలెక్షన్స్ కోసమే తీయడం జరుగుతుంది, ఫైనల్గా డబ్బు కోసమే తీయడం జరుగుతుంది. అలా ఈ సినిమా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా వచ్చింది చాలా మందికి తెలియదు. ఎందుకంటే సినిమా కన్నడ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది, పాన్ ఇండియా వైజ్గా రావడం జరిగింది. హోమ్ వాలే అనేది బేసిక్గా అఫీషియల్గా కన్నడ వాళ్ళకి సంబంధించింది కాబట్టి, అలాగే ఒక సినిమా చిన్నదా పెద్దదా, హిందీదా తెలుగుదా అని కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర అది చేసే సౌండ్ని బట్టి ఆ సినిమా రేంజ్ అనేది పెరగడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు మహా అవతార్ నరసింహ సినిమా అయితే అద్భుతమైన కలెక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది. సో కలెక్షన్స్ మాట్లాడుకున్న తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఇంకా చాలా సిరీస్లు రాబోతున్నాయి. ఆ సిరీస్ల గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి ముందుగా ఈ సినిమా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విధమైన కలెక్షన్స్ వసూలు చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. సినిమా రిలీజ్ అయిన, ఏదైతే మహా అవతార్ నరసింహ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా రావడం జరిగింది. 1,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా రెండో రోజు 4,06,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా మూడో రోజు 9,05,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో రోజు సోమవారం 6,15,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఐదో రోజు అంటే ఈ రోజు 6,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ 6,28,50,00,000 రూపాయలు. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 33,96,00,000 రూపాయలు. అంటే రౌండ్ ఫిగర్ 34 కోట్లు వేసుకోండి. సో మరి సినిమా ఇంతేగా ఓన్లీ ఇండియాలో రిలీజ్ కావడం జరిగింది. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమాని నెక్స్ట్ వీక్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సినిమాకి అద్భుతమైన స్పందన రావడం జరుగుతుంది. ఈ సినిమాని చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉందో తెలుసా? మీకు వీడియో చూపిస్తాను, చూడండి. వీడియో చూసారు కదా, ఎలా భక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక థియేటర్కి ఎవరికైతే ప్రేక్షకులు వెళ్ళడం జరుగుతుందో చెప్పులు పాదరక్షలు బయట వదిలేసి లోపలికి వెళ్ళి ఆ ఫీలింగ్ ఏదైతే ఎమోషన్ ఉంటుందో, డెవోషన్ ఉంటుందో దాని ఫీలింగ్ కావడం జరుగుతుంది. అలాగే అక్కడ భజనలు చేయడం జరుగుతుంది. చాలామంది ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సినిమా హాల్లో ఒక దేవుని చూస్తున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కనిపించడం జరుగుతుంది. ఏదైతే BGM రావడం జరుగుతుందో, BGM వింటే నిజంగా మనకు ఆటోమేటిక్గా ఒక ధైర్యం రావడం జరుగుతుంది. సో అలా సినిమాని అయితే రూపొందించడం జరిగింది. నిజంగా హోమ్ వాలే వాళ్ళకు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఖచ్చితంగా మీ పిల్లలకి సినిమా చూపించండి. మనకి సినిమా భక్త ప్రహ్లాద స్టోరీ అంటే మనకు తెలుసు, కానీ ఈ జనరేషన్లో పిల్లలకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని పిల్లలకు ఖచ్చితంగా చూపించండి. అలాగే హోమ్ వాలే నుంచి 2025లో మహా అవతార్ నరసింహ అనే సినిమా రావడం జరిగింది కదా. ఇలాంటి ఓవరాల్గా 7 సిరీస్లు రాబోతున్నాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒక సిరీస్ రాబోతుంది. ఒకసారి ఏ సిరీస్లు రాబోతున్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే 2025లో మహా అవతార్ నరసింహ రావడం జరిగింది, పరశురామ్ రాబోతుంది. 2029లో మహా అవతార్ రఘునందన్ రాబోతుంది. 2031లో దావకా ద్వేష్ మహా అవతార్ రాబోతుంది. అలాగే 2033లో మహా అవతార్ గోకులానంద రాబోతుంది. అలాగే 2035, 2037లో కల్కి పార్ట్ 1, కల్కి పార్ట్ 2, ప్రభాస్ గారి కాదు, ఈ సినిమాకి సంబంధించి కల్కి పార్ట్ 1, పార్ట్ 2 రాబోతుంది. సో 2037 వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా తీసుకురాబోతున్నారు. అండ్ ఈ సినిమా మీరు చూస్తే CGI కూడా చాలా క్లారిటీగా ఉంది. మీరు ట్రైలర్ చూడండి, చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. మరి సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు మీరు? సినిమా కేవలం పెట్టింది 4 కోట్ల రూపాయలు మాత్రమే. 4 కోట్ల రూపాయలు పెడితే ఇప్పటి వరకు 34 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఏవైతే సినిమాలు నడుస్తున్నాయో ఆ సినిమాలకు సంబంధించిన స్క్రీన్స్ తీసేసి కూడా ఈ సినిమాకి స్క్రీన్స్ పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ ఓవర్సీస్లో కూడా వెళ్తే సినిమా మొదటి సినిమా నాకు తెలిసి ఈ సినిమా ఎందుకు అనిపిస్తుంది, ఖచ్చితంగా 100 కోట్లను కలెక్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే పరశురామ్ సినిమా 200 కోట్ల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సిరీస్ అయిపోయేటప్పుడు ఈ సిరీస్ అంతా కలిసి నాకు తెలిసి ఒక 5,000 కోట్లకు పైగా, మొత్తం 7 సిరీస్లు రాబోతున్నాయి కాబట్టి 7 సిరీస్లు కూడా 5,000 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా అయితే ఏదో BGM ఉందో, ఏదైతే మన నరసింహస్వామి కథ భక్త ప్రహ్లాద కథ ఆధారంగా రావడం జరిగిందో అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పి పబ్లిక్ నుంచి టాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ జనరేషన్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు ఖచ్చితంగా మీరు చూడడంతో పాటు మీ పిల్లలకు చూపించండి. మన
ఈ భక్త ప్రహ్లాద కథ ఏంటి అనేది ఈ రోజుల్లో బుక్స్ చదువుకోవడం చాలా కష్టమైపోయింది. స్కూల్లో కూడా ఇలాంటి కథలు ప్రజెంట్ అవి లేవు కాబట్టి సినిమాని చూపించండి. భక్త ప్రహ్లాద కథ ఖచ్చితంగా మీ పిల్లలకు నచ్చడం జరుగుతుంది. సో దైవత్వం అంటే ఏ విధంగా ఉంటుంది, ధర్మం గొప్పతనం ఏంటి అనేది ఖచ్చితంగా ఈ సినిమా చూపించండి, పిల్లలకి అందరికీ చూపించండి. సో ఫైనల్గా ఇదనమాట ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.